హగ్గై గ్రంథం 1వ అధ్యాయం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోయాదాకు కుమారుడైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడేయనగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుట సమయమా? ఈ గ్రంథ ఆరంభంలో హగ్గై తన ప్రజలకు గొప్ప సవాలు విసురుతున్నాడు. 70 సంవత్సరాల చెర తరువాత బబులోను నుంచి తమ స్వదేశానికి యెరూషలేముకు తిరిగి వచ్చినటువంటి శేష ప్రజలకు హగ్గై ఈ యొక్క ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. ప్రవచన గ్రంథాలే కాదు, చరిత్ర గ్రంథాలు కూడా బైబిల్లో ఎంతో ముఖ్యమైనటువంటివి. కొన్ని గ్రంథాలు కలిసి ఉంటాయి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఈ 3 చరిత్ర గ్రంథాలు. జకర్యా, మలాకి, దానియేలు గ్రంథాలు ప్రవచన గ్రంథాలు. దానియేలు గ్రంథంలో ఎంతో చరిత్ర ఉన్నది. వీటిని కలిపి చదవాలి. ఈ పుస్తకాలలో దానియేలు గ్రంథం మొదటి చదివితే మంచిది. హగ్గై, జకర్యా ఒకే కాలంలో పనిచేశారు. వీరు సమకాలికులు. అయితే వీరి రచనా శైలి వేరు. వీరు తిరిగి వచ్చినటువంటి శేషిత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేవాలయం నిర్మించడానికి, ప్రాకారపు గోడను కట్టడానికి ఈ యొక్క ప్రవక్తలు ప్రజలను ఎంతో ప్రోత్సహించారు. 5వ వచనం, 5వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో ప్రవక్త అయినటువంటి హగ్గయి, ఇద్దో కుమారుడైనటువంటి జకర్యాయు యూదా దేశమునందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇజ్రాయేలులకు దేవుడైనటువంటి యెహోవా నామమున ప్రకటించగా, షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువాను లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్త వారితో కూడా నుండి సహాయం చేసింది. ఎజ్రా గ్రంథంలో హగ్గయి, జకర్యా పేర్కొనబడటం విశేషం. యూదుల పెద్దలు ఇక్కడ ఎజ్రా 6:14లో కట్టించుచు ప్రవక్త అయినటువంటి హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యు హెచ్చరించుచున్నందున పనిని బాగుగా జరిపిరి. ఎజ్రా 6:14లో. ఈ ప్రకారం ఇజ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేసు, దర్యావేషు, అర్తహషస్తాను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చెప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఈ యొక్క ప్రవచనాల కాలం కూడా చెప్పబడింది. రాజైన దర్యావేషు రాజ్యమునకు వచ్చినటువంటి 2వ సంవత్సరం 6వ నెల మొదటి రోజు, అనగా ఇది సెప్టెంబర్ 1వ తేదీ. ఇది క్రీస్తుపూర్వం 520వ సంవత్సరం అన్నమాట. యూదుల పంచాంగం ప్రకారం ఈ తేదీ నిర్ణయించబడింది. ఇక హగ్గై గ్రంథంలో తేదీల నిర్ణయం బహు సులభంగా చేయవచ్చు అనమాట. దర్యావేషు మంచి రాజు. హగ్గై అన్యుల కాలంలో వ్రాస్తున్నాడు. అందుచేత హగ్గై ఇజ్రాయేలు, యూదా రాజుల కాలమున పేర్కొనడం జరిగింది. అన్యుల కాలం బబులోను చెరలోనే ప్రారంభమైంది. ఈ రోజు వరకు కూడా అన్యుల కాలమే కొనసాగుతూ ఉంది. లూకా సువార్త 21:24లో అన్యజనముల కాలముల సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైనటువంటి అన్యజనముల మధ్యకు పోవుదురు. ప్రియులు గమనించాలి, ఇక్కడ హగ్గై 1:3 అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అన్నాడు. యెహోవా వాక్కు అనేటువంటి మాట హగ్గై పలుమార్లు వాడతాడు. ఇవి హగ్గై సొంత మాటలు కావు, దేవుని మాటలు. తన ప్రజలకు దేవుడు చెప్పమన్నదే హగ్గై చెప్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు చెప్పినట్లే హగ్గై వారికి అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హగ్గై దేవుని సాధనం మాత్రమే. షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలు ఇతడు యూదా దేశమునకు అధిపతి. జెరుబ్బాబెలు అంటే బబులోనులో పుట్టినటువంటి వాడు, అనగా బబులోను చెరలో పుట్టినటువంటి వాడు. జెరుబ్బాబెలు అన్నది అన్యుల పేరు. జెరుబ్బాబెలు దావీదు వంశమునకు చెందినవాడు. యెహోయాకీనుకు ఇతడు మనవడు అనమాట. 1వ దినవృత్తాంతాలు 3:16-19 వరకు కోరేసు జెరుబ్బాబెలును యూదా దేశం మీద అధిపతిగా నియమించినట్లు మనం చూస్తాం. బబులోను ముట్టడి సమయంలో ఇక్కడ యెహోజాదాకు ప్రధాన యాజకుడు. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని, యెరూషలేము వారిని తీసుకుని పోయినప్పుడు ఈ యెహోయాదాకు చెరలోనికి పోయాడు. 1వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూడొచ్చు ఈ విషయాన్ని. అలాగే యెహోషువ మతనాయకుడు, జెరుబ్బాబెలు అధిపతి, ప్రభుత్వ ఉద్యోగి. మతనాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను ఈ విధంగా దేవుడు జత చేసి పంపిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఇజ్రాయేలు బబులోను చెర నుంచి విడుదల పొందిన వారే తమ స్వదేశానికి వచ్చారు. వారి నిరీక్షణ గొప్పది. దేవాలయ నిర్మాణం కోసం ఎంతో ఉత్సాహంతో వారు వెళ్ళూరున్నారు. అయితే వారికి అడుగడుగునా కూడా అంతరాయాలు ఎదురయ్యాయి. ఈ ఆటంకాలను అధిగమించడం మరీ కష్టమైపోయింది. తీరా కట్టడాన్ని నిర్మించడం మొదలైనప్పుడు వారి ఉత్సాహం అంతా కూడా నీరు గారిపోయింది. వారు ఉదాసీనతతో వ్యవహరించారు. నిస్తబ్దత వారిని ఆవరించింది. వారు కృత్రిమ శాంతిని ప్రకల్పన చేసుకున్నారు. పునాది అయితే వేశారు, కానీ అంతటితో చేతులు ముడుచుకొని కూర్చున్నారు. వాళ్ళంతా కూడా సమరీల ప్రతిఘటన ఎక్కువైంది. వారు పనేమీ చేయకుండా తమ ఇండ్లలో హాయిగా కూర్చున్నారు. ఇంకా సమయం రాలేదులే అంటూ ఉన్నారు. వారు యెరూషలేము ప్రాకారపు గుమ్మలను మరమ్మతు చేస్తూ ఉండగా ఎన్నో ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి అంతరాయాలే ఆలయ నిర్మాణంలో వీరు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ హగ్గై 1:2లో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అంటున్నాడు. ప్రజల ఎడల దేవుడు విసిగిపోయి ఉన్నాడు గనుక దేవుడు ఈ ప్రజలు అని అంటూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలనేమీ విసర్జించలేదు, కానీ వీరితో విసిగిపోయాడు అనమాట. వారు ఇప్పుడు దేవుని సంకల్ప పరిధికి మరి దాటిపోయినట్లు మాట్లాడుతున్నారు. వారు భక్తుల వలె కనపరుచుకుంటూ ఉన్నారు. ఇది దేవుని సమయం కాలేదులే, ఇది దేవుని సమయం కాదులే అని చెప్పి దేవుని పనిని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నారు. హగ్గై మాటలు వారికి బాగా గుచ్చుకున్నాయి. హగ్గై మాటలు నేటి క్రైస్తవ లోకానికి కూడా కనువిప్పు అనమాట. కొందరు ఈ రోజున తమకు ఇష్టము కానటువంటి దాన్ని మరి అది దేవునికి ఇష్టము లేదని చెప్పి అది దేవుని లెక్కలో రాసిస్తూ ఉంటుంటారు. వీళ్ళు గమనించాలి, తమ చిత్తమును దేవుని చిత్తముగా మలుచుకొనిచున్నారు. హగ్గై ఇలాంటి వారిని గూర్చే మాట్లాడుతున్నాడు. క్రైస్తవ నేరము ప్రియులరా ఇది. కాబట్టి ప్రతిదానికి యేసునామం అనగానే సరిపోదు ప్రియులరా, వింటున్నారా? యేసునామం వీరికి రబ్బర్ స్టాంప్ లాగా అయిపోయింది అనమాట. అట్లా అనరాదు. దేవుని చిత్తము దేవుని చిత్తమే. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు ఇది దేవుని చిత్తము కాదు అని చెప్పి అనకూడదు. హగ్గై ఇలాంటి వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుని ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు. కష్టాలు ఎదురైనప్పుడు ఇది దేవుని చిత్తము కాదు అని చెప్పి విరమించుకోకూడదు ప్రియులారా. ఇక్కడ సైతాను వీరికి పిరికితనమును నూరిపోస్తూ ఉన్నాడు. సంఘాలలో కూడా కొంతమంది చేతితో పని చేయరు, కానీ నోటితో దుర్విమర్శలు చేస్తూ ఉంటుంటారు. హగ్గై ఇలాంటి వారిని వేలు పెట్టి చూపుతూ ఉన్నాడు. వింటున్నారా? వారు దేవుని పనికి అర్థం లేనటువంటి అభ్యంతరాలు కలిగిస్తూ వాటి మీద దేవుని చిత్తం అనేటువంటి రంగు పులుముతారు. వారి అలసత్వాన్ని, పిరికితనాన్ని, సోమరతనాన్ని హగ్గై బహిర్గతం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుపూర్వం 520 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ హగ్గై మొదటి ప్రసంగం చేశాడు. హగ్గై బోధించేది దేవుని బోధ, హగ్గై మాట్లాడేది దేవుని మాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? ఈ మందిరము పాడైండగా మీరు సరంభవేసిన ఇండ్లను నివసించడం న్యాయమా సమయమా? హగ్గై 1:4లో చెప్తున్నాడు. ఈ ప్రజలు దేవుని మందిరం కట్టుటకు ఇది మంచి సమయం కాదు అంటూ వారు తమ సొంత ఇండ్లు కట్టుకొనుచున్నారు. దానికి అది దేవుని సమయం అని చెప్పి వారి యొక్క ఉద్దేశం. హగ్గై ప్రవక్త వైఖరి మరి ప్రజల వైఖరిని ఖండిస్తున్నాడు. ఈ మందిరం పాడేంటి, మీరు అలాగే ఎలా ఉంటారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. 15 సంవత్సరాలుగా దేవుని మందిర నిర్మాణం వారు వాయిదా వేస్తున్నారు. తమకు నష్టం వస్తే అది దేవుని చిత్తం కాదని, తమకు లాభం వస్తే అది దేవుని చిత్తం అని చెప్పి వారు తలస్తూ ఉన్నారు. వారు తమ సొంత ఇండ్లు కట్టించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొంటారు, సాధిస్తారు. కానీ దేవుని పనికి మాత్రం చిన్న ఆటంకం కలిగి దేవుని చిత్తం కాదులే అని చెప్పేసి సరిపెట్టుకుంటున్నారు. దేవునికి ఎన్నెన్నో కుంటి సాకులు చెప్తారు. దేవుని చిత్తం అవునో కాదో తెలుసుకునేటకు లాటరీ పద్ధతిని ఉపయోగించకూడదు ప్రియులారా. మరి ఎలా తెలుసుకోవాలి బ్రదర్ దేవుని చిత్తం? ఎలా తెలుసుకోవాలి? రోమపత్రిక 12:2 చదివినట్లయితే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. కాబట్టి అనేక పరిస్థితుల్లో దేవునికి అనుకూలమైనటువంటిది మనకు ప్రతికూలమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంటుంది. వింటున్నారా? అబ్రహాము కల్దీల గ్రామం అయినటువంటి ఊరిలో నివసించాడు. అబ్రహాము మొదట వర్తకం చేసేవాడు. ఆ రోజుల్లో ఊరు అనేటువంటి ఆ ఊరిలో మంచి నాగరికత ఉంది. వర్తక వ్యాపారంలో ముమ్మరంగా జరిగేటువంటివి. వింటున్నారా వెళ్ళారా? అయితే ఆదికాండం 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళంటూ ఉన్నాడు. అబ్రహాముకి ఇది ఎంతో ప్రతికూలం అయినా సరే అది దేవుని చిత్తం. దానికి ప్రియులు గమనించాలి. అబ్రహాము లోబడినాడు గనుకనే అతని విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అతని విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది అనమాట. కాబట్టి దేవుని పిలుపు విని ఎందరో విశ్వాసులు త్యాగాలు చేశారు, హతసాక్షులు అయ్యారు. అది దేవుని చిత్తం అయినప్పుడు తమ ప్రాణముల సహితం వారికి ప్రియమైనటువంటిదిగా అనిపించలేదు. హల్లెలూయా. దేవుని ఆలయ నిర్మాణం ఇది సమయం కాదు అనేటువంటి వారు తమ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. ఇది కేవలం వేషధారణ అవుతుంది ప్రియులారా.
గమనించాలి. ఇది వేషధారణ అవుతుంది అనమాట. ఈ రోజున చాలామంది కష్టం వచ్చితే అది దేవుని చిత్తం కాదు, ఇది అవ్వట్లేదు కాబట్టి దేవుని చిత్తం కాదు, ఇది జరగట్లేదు కాబట్టి దేవుని చిత్తం కాదు, ఇట్లా వదిలేస్తూ ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఫిలిప్పి 2:20 మీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. హల్లెలూయా. ఫిలిప్పి 2:21 అందరూ తమ సొంత కార్యములు చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఫిలిప్పి 1 హగ్గై 1:4 ఈ మందిరం పాడైపోతే మీరు ఎలాగా ఉంటున్నారు అన్నాడు. హగ్గై దేవుని పక్షాన్ని వారిని గద్దిస్తూ ఉన్నాడు. అలారం గడియారం లాగా ప్రవక్త వారికి ప్రమాద సంకేతం వినిపిస్తూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి. మార్కు 6:25 వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించమని చెప్పి కోరుతూ ఉన్నది. ఇక్కడ హగ్గై వీరిని మేలుకొలుపుచున్నాడు. అప్పుడే వీరు బబులోను చెర నుంచి విడుదలై వచ్చారు. దేవుని పనిని వాయిదా వేస్తూ తమ పనులను చేసుకొనిచున్న వారిని హగ్గై కదిలిస్తూ ఉన్నాడు. మీకు దేవుని పని ముఖ్యమా లేక మీ సొంత పనులు ముఖ్యమా అని చెప్పి హగ్గై వీరిని నిలదీస్తూ ఉన్నాడు. జెరుబ్బబేలు సైల్తీయేలు కుమారుడు. సైల్తీయేలు అనే పేరుకు అర్థం దేవుణ్ణి అడిగిన వాడు. జెరుబ్బబేలు అసలు తండ్రి పెద్దయ్య. మరి గమనించాలి, సైల్తీయేలు జెరుబ్బబేలును పెంచుకున్నటువంటి తండ్రి అన్నమాట. సో పెదయ మరి సైల్తీయేలు యొక్క సొంత సోదరుడే. జెరుబ్బబేలు దావీదు సంతతికి చెందినటువంటి వాడు. యెహోషువ అహరోను సంతతికి చెందినటువంటి వాడు. యెహోషువ జెరుబ్బబేలును ఉద్దేశించి హగ్గై మాట్లాడుతూ మనం 70 సంవత్సరాల చెరను తీరింది. సరైనటువంటి సమయానికి దేవుడు తన ప్రవక్తను లేపాడు. ప్రజలు దేవుని సమయం ఇదే అని చెప్పి గుర్తించలేకపోయారు. 16 సంవత్సరాలు తమ సొంత పనులు చూసుకుంటూ దేవుని మాటలు నెట్టివేసేశారు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 6:2 దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కార్యం ఇది. నిరుత్సాహపడకూడదు, ప్రతిఘటనలు మనకు లెక్క చేయకూడదు. హగ్గై ప్రబోధాలు చేశాడు. దేవుని పనికి ఆటంకాలు ఎప్పుడు కలుగుతూనే ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నాడు. దేవుని పనికి ఇది సమయం కాదులే అని చెప్పి మనం తిరోగమించకూడదు. దేవుని కార్యములు ఎట్టి పరిస్థితులను మధ్యలో ఆపేయకూడదు. ప్రజలకు తమ పని కంటే దేవుని పని ముఖ్యమైనటువంటి అవగాహన కల్పించాలి. హల్లెలూయా. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ఆ తర్వాత మన సొంత పనులు మనం చేసుకోవాలి. మనం లోక సంబంధమైనటువంటి ఈ భౌతికమైనటువంటి వాటికి మొదటి స్థానం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. దేవునికి ఆయన సేవకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవుని మహిమను వెతకాలి. అంతేకాని మన సుఖ సంతోషాలను కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది చేసినా కూడా అది మన మేలుకే చేశాడు, మన రక్షణ కోసమే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన శిలువ మరణం పొందేటంతగా తండ్రి చిత్తాన్ని శిరసా వహించాడు. మనం ప్రభు కోసం మంచి పనులు చేయడానికి బదులు మన కోసం శ్రేష్టమైనదాన్ని చేసుకుంటూ ఉంటుంటాం. స్వార్థం వలన ఆధ్యాత్మికమైన గుడ్డితనం మనకు ప్రాప్తిస్తుంది, పిరిగితనం వస్తుంది, నైతిక బలం క్షీణిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టి, నైతిక బలం, పారలౌకిక చింతన, ఈ 3 కూడా మనకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? ఇక్కడ దేవుడు చాలా అమూల్యమైనటువంటి విషయాలను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ హగ్గై గ్రంథం 1వ అధ్యాయము మనం 5వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ప్రియులారా దేవుడు ఏమంటూ ఉన్నాడంటే చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తనకు మీరు కొంచెమే పండిన, మీరు భోజనం చేయుచున్న ఆకలి తీరుకున్నది, పానం చేయుచున్న దాహం తీరుకున్నది, మరి బట్టలు కప్పుకొనిచునను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నను. జీవితము మరి ఆ చినిగిపోయినటువంటి జీతం సంచిలో సరిగిపోయిన సంచిలో వేస్తున్నారు మీ జీతం, అలాగనే ఉన్నది కదా అని చెప్పి అంటున్నాడు. పర్వతంలోకి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని మీరు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విస్తారముగా కావాలని చెప్పి మీరు ఎదురు చూసేది కానీ కొంచెమే పండును, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టేదను. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడేయండిగా మీరందరూ కూడా మీ ఇంట్లో కట్టుకొనుచు త్వరపడుచున్నారే అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిచ్చిందేమో మీ ప్రవర్తన ఆలోచించుకునడి అంటున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని మీ ప్రవర్తన పరివర్తన రావాలి. దేవుడు వారిని అడుగుచున్నాడు. మీ ప్రవర్తన లోపభూయిష్టమైనటువంటిది మీకు ఏమి సంభవించినదో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తన కొంచెమే కోసుకుంటున్నారు అంటున్నాడు. చూసారా ప్రియులారా? హెబ్రీ పత్రిక 12:7 శిక్షాఫలం పొందికై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగాను మిమ్మల్ని పిలుచుచున్నాడు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని పిలుచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
దేవుడు తన బిడ్డలమైనటువంటి మనల్ని క్రమశిక్షణలో పెట్టినప్పుడు మనం సహించాలి. గత్యంతరం లేదు. దేవుని బిడ్డలు తరచుగా తమ ప్రవర్తనను పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ హృదయంలోకి చూసుకోవాలి. తమ ప్రవర్తనలో ఏమైనా సరే లోపం ఉన్నదా అని చెప్పి ఆత్మ విమర్శ చేసుకోవాలి. దేవుడు మనల్ని చెక్కుతాడు, చక్కని రూపానికి మార్చబడేటువంటిగా చేస్తాడు. అందుకు ఈ యొక్క శ్రమలు అన్నమాట. వింటున్నారా? దేవుని బిడ్డలు ఇది తెలుసుకోవాలి. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు పంటలు పండలేదు, కరువు వచ్చింది, ఆహారం కొనుక్కోవడానికి సాలినంత డబ్బులు లేవు, వారు దాచుకున్నదంతా కూడా మరి డబ్బు అయిపోయింది. ప్రియులారా, దేవుని పట్ల అవిధేయత వలన ఈ దారిద్ర్యం వచ్చిందని చెప్పి వారు గ్రహించలేకపోతున్నారు. దానికి ఏవేవో కారణాలు వారు ఊహించుకొని ఉన్నారు. వారి అదృష్టం అంతా కూడా వారు అదృష్టం అలా ఉందని చెప్పి సరిపెట్టుకుంటున్నారు. దురదృష్టం అనుకుంటున్నారు. మనం దేవుని బిడ్డలమైతే అదృష్టం అనే మాట మన నిఘంటువులో ఉండకూడదు. దేవుని బిడ్డలకు అదృష్టం అనేటువంటి మాట ఉండకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? దేవుని బిడ్డలకు మరి ఏముంటుందంటండి, అదృష్టం అనేటువంటి మాట, అదృష్టము అసలు అనేది ఆ మాట మన నిఘంటులో ఉండకూడదంట. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వారు వెలిగించబడుదురు గాక. మరి దేవుని బిడ్డలైనటువంటి మనకు అసలే అదృష్టం ఉందండి, అదృష్టం ఉంది అలాగనుకో అసలు ఆ మాట వాడకూడదు అనమాట మనం. కాబట్టి దేవుడు నిష్కారణంగా నీ జీవితంలో ఏది జరగనీయుడు. నీ హృదయంలో దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం జరపాలని చెప్పి తలపెట్టాడు అనమాట. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. హగ్గయి 1:5 సామెతలు 14:12 ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. హగ్గయి యెషయా 53:6 కూడా దేవుడు చెప్తున్నాడు, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. ప్రతి ఒక్కడు తనకు కష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మరి తిరుగుతూ ఉన్నారు, తన మార్గాల్లో వెళ్తూ ఉన్నారని చెప్పి త్రోవ తొలగిపోయారు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కడు తనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంటే అది దేవుని దృష్టిలో సరైన మార్గం, దేవుని మార్గం, మానవుని మార్గం, దేవుని మార్గం, ఈ రెండు ఒకదానికొకటి భిన్నమైనవి అంటుంది దేవుని వాక్యం. యెషయా 55:7 భక్తిహీనుడు తమ మార్గం విడివలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు తమ దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. యెషయా 55:7 సామెతలు 13:15 విశ్వాసఘాతుకుల మార్గము కష్టము అంటున్నాడు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి ఇక్కడ యెషయా 55:9 ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములను మీ తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనటువంటివి. చాలాసార్లు దేవుని సన్నిధిలో మన తలవంపులు అనిపిస్తాయి కదా. కాబట్టి ఇక్కడ యెహోవా తన మార్గము ఇర్మీయా 10:23 యెహోవా తన మార్గం ఏర్పరచుకున్నదంట. అవును, లోకమంతా కూడా సైతాను వస్తున్నది. మానవునికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వం ఉన్నది. అది మనిషి స్వభావ సిద్ధమైనటువంటి ప్రవృత్తి. హల్లెలూయా. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గంలో అని చెప్పి ఇర్మీయా 6:16 చెప్తున్నాడు. విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని చెప్పి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్తూ ఉన్నారు. మీరు గమనించాలి, ఇదే త్రోవ, దీనిలో నడువుడని చెప్పి మరి చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ యోహాను 10:1 గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గం ఎక్కువాడు దొంగ దోచుకుని అన్నాడు. హల్లెలూయా. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడని లోపలికి ప్రవేశించిన వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేతమై చూడు అంటున్నాడు దేవుడు. హగ్గయి 1 చెప్తున్నాడు దేవుడు ఏమని, మీ ప్రవర్తనకు ఆలోచించుకోమంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు ఏ మార్గంలో నడుస్తున్నావు, నీవు ఏ దారిలో ప్రయాణిస్తున్నావు, నీ గమ్యం ఏమిటి, నీ ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, లోకంలో ఉన్నటువంటి మార్గం విస్తారం, అది రాను రాను ఇరుకైపోయి నిన్ను నరకంలోకి తీసుకెళ్తుంది. దేవుని మార్గం మొదట ఇరుకు అనిపిస్తుంది, కానీ విశాలమైనటువంటి పరలోకానికి నిన్ను చేరుస్తుంది. సరైన మార్గం నీవు నడిస్తే సరైన చోటుకు నువ్వు చేరుతావు. హగ్గయి అంటున్నాడు, పదండి నడుము కట్టండి అంటున్నాడు. ప్రియులారా, మొత్తం 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట పెట్టుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీతి అంటే క్రీస్తే, నీతి క్రీస్తునందే ఉన్నది. నీవు క్రీస్తుని కలిగి ఉన్నావంటే
నీకు అన్నీ ఉన్నట్లే. డబ్బును సద్వినియోగం చేస్తే ఆధ్యాత్మికంగా అవుతుంది. నీ ఇంటిలో నీ కుటుంబంలో యేసుని మహిమపరిస్తే అది ఆధ్యాత్మిక వాతావరణం అవుతుంది. మీ ఇంటిలో యేసు ఉంటే అది దేవుని ఇల్లు అవుతుంది. యేసు ఉన్న చోటే దేవాలయం. యేసుని మొదట ఉంచితే మిగతావన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో ఉంటాయి. ప్రియులారా గమనించాలి. హగ్గై 1:8 పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అహంభావం స్వార్థం మానాలి. ప్రియులు గమనించాలి. ఎందుచేతనని చెప్పి యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడైపోయిండగా మీరు ఎక్కడున్నారు? దేవుని ప్రేమించేవారు ఆయన పనిని సునాయాసంగా చేయగలుగుతారు. హగ్గై ప్రకటించే సందేశం ఇదే, లేవండి, కొండ ఎక్కండి అంటున్నాడు. దేవుడు చెప్పినట్లు చేయని వారికి సందేశం విన్నా ఎటువంటి ప్రయోజనం ఉండబోదు. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పిన చేయండి అని యోహాను సువార్త 2:5 మరియమ్మ గారు చెప్తున్నారు. దేవుడు మొదట తన ప్రజలకు గొప్ప సవాలు ఇచ్చాడు. తాము దేవుని చిత్త ప్రకారమే చేయించున్నామని చెప్పి అనుకుంటున్న వారికి హగ్గై గొప్ప సవాలు విసురుతూ ఉన్నాడు. దేవుని మందిరం వారు నిర్మించకపోవడానికి కారణం మరేమీ కాదు, వారి ఆలసత్వం అన్నమాట, సోమరితనం అన్నమాట. ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని సమయం కాదంటూ తమ బాధ్యతను వెనక్కి నెట్టి వేస్తూ తమ ఇంట్లో కూర్చుండిపోయారు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, పరిస్థితులు మీకు అనుకూలించలేదని చెప్పి పరిస్థితులను మీరు నిందించుతున్నారా? పరిస్థితులు కాదు, నేనే మీకు ఈ కష్టాలు రానిచ్చాను. నన్ను కారణం అడగండి, నన్ను పరిస్థితులను అనకూడదు, నన్ను అడగండి కారణం. దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మాటలు కాదు, ఇది క్రియ. ఇది వాచాశూరత్వం కాదు, క్రియ. మరి క్రియాశూరులే ముందుకెళ్ళి పని చేయాలి, ఇంట్లో నుండి బయటకు రావాలి. సేవకు సులభ పద్ధతులు అంటూ లేవు. ప్రియులారు గమనించాలి, సేవకు సులభ పద్ధతులు అంటూ ఏమీ లేవన్నమాట. సోమరులై కూర్చొని దేవుని అద్భుతం కొరకు ఎదురు చూడడం అనేటువంటిది అర్థం లేనటువంటి మాట. నీవు చేసే పనిలో దేవుని అద్భుతాలు ప్రజలు చూడగలగాలి. హల్లెలూయా. హగ్గై 1:4 ఈ మందిరం పాడైపోయింది, మీరు ఎలాగా ఉంటున్నారు? సరం వేసిన ఇంట్లో. అప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆజ్ఞ అనేది నీ చిత్తమునకు సవాలు, అనగా నీ చిత్త స్ఫూర్తికి దేవుని ఆజ్ఞ గొప్ప సవాలు అనమాట. దేవుడు వారి మనసును, హృదయాన్ని, చిత్తాన్ని ఈ విధంగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం పిల్లలు గమనించాలి. మనం నడుం కట్టాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం పని చేయడానికి బయలుదేరాలి. ఎవరో పని చేస్తూ ఉంటే చూడడం కాదు, నీవు పని చేయలు, నిన్నే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పగలున్నంత వరకు పని చేయమని చెప్పి యోహాను 9:4 చెప్తున్నాడు. ఒక నాయకుడు లేక కాపరి మాత్రమే పని చేయటం కాదు, మనం కూడా పని చేయాలి. హగ్గై పని ప్రవక్త. హగ్గై పని చేస్తాడు, పని చేయిస్తాడు. నోరు తెరిచి మాట్లాడేవారు కోకొల్లలు, నోరు మూసుకొని పని చేసేవారు కొద్దిమంది మాత్రమే. హల్లెలూయా. హగ్గై గ్రంథం 2 అధ్యాయాల పుస్తకం ఇది. గ్రహించడం చాలా సులభం, చేయడమే చాలా కష్టం. హగ్గై సందేశం 3 మాటల్లో ఉన్నది. 1 కొండెక్కండి అంటూ ఉన్నాడు. 2 కలపను సిద్ధం చేయండి అంటున్నాడు. 3 మందిరాన్ని నిర్మించండి అంటున్నాడు. హల్లెలూయా. హగ్గై 1:9 విస్తారంగా కావాలని మీరు ఎదురు చూసిదిరు కానీ కొంచెమే పండిన మీరు దాన్ని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టేదిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడైండగా మీరందరూ కూడా మీ ఇళ్ళలో మంచి మంచి ఇల్లు కట్టుకుని త్వరపడుతున్నారు కదా. అందుకని తండ్రి వద్దకు రావడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ఏంటనుకుంటున్నారు? యేసుక్రీస్తే. కాబట్టి మత్తయి 6:33 మీరు ఆయన రాజ్య నీతిని మొదటి వెతకండి, అవన్నీ మీకు వస్తాయంటే. దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి చూడు, అన్నీ నీకు ప్రాప్తిస్తాయి, లేదా ఉన్నవన్నీ కూడా పోతాయి. హగ్గై నిర్మోహమాటంగా ఇదే మాట అంటూ ఉన్నాడు. వారి నిర్లక్ష్యానికి ఇది శిక్ష అనమాట. యెషయా 5:10 10 ఎకరాల ద్రాక్ష తోట మరి ఒక కుంచెడు రసమిచ్చును, తూముడి గింజల పంట ఒక పడియగును పెట్టినారు. వారి పంట ఇంటికి వచ్చే లోపుగానే అదంతా కూడా చెదిరిపోయింది, అంతా పొట్టులాగా గాలికి ఎగిరిపోయింది. ఇదంతా కూడా దేవుడు వారికి మీదకి రప్పించినటువంటి తీర్పు పరీక్ష. హగ్గై 1:9 ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. హగ్గై 1:5 కాబట్టి సైన్యములకు అధిపతి దేవుడు సెలవిస్తున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీ లాభ నష్టాలు వేరేజీ వేసుకొని చూసుకోండి, మీ ప్రణాళికలు ఏమయ్యాయో లెక్క చూసుకోండి. మీరు ఎంత శ్రమించినా అంతా వృధా ప్రయాస అయిపోయిందనమాట. హల్లెలూయా. ద్వితీయోపదేశం 28:38 చూసినట్లయితే విస్తారమైనటువంటి విత్తనముల పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందు, ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును. బలమైనటువంటి ఆహారం లేక శరీరం శుష్కించిపోతుంది. అందుకే లేవి 26:26 నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత మీరు తినెదరు కానీ తృప్తి పొందరు అంటూ ఉంటున్నాడు దేవుడు. హోసేయ గ్రంథం 4వ అధ్యాయం హోసేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకెందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారి ఆరోగ్యం పాడైపోయింది, వారు ఎన్ని బట్టలు వేసుకున్నాను వెచ్చదనం కలగడం లేదు.
ఇదంతా కూడా దేవుని చేతిలో వారికి విధించబడినటువంటి శిక్ష. వారు ఆయన బిడ్డలు గనుక అది క్రమశిక్ష. వారి కృషి అంతా కూడా వృధా ప్రయాస అనడానికి నైతికమైనటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు వారిపై ఉంచినటువంటి నైతిక బాధ్యతను వారు విస్మరించారు. వారు తమ సొంత పనులతో సతమతమవుతున్నారు. దేవాలయం పునర్నిర్మాణ సంగతి వారు మర్చిపోయారు. వారు విశ్వాసఘాతకులయ్యారు. పరలోకం నుంచి శాపం వారి మీదకి ఈ విధంగా కుమ్మరించబడిందనమాట. దేవుడు అప్పగించినటువంటి పనిని వారు నెరవేర్చి ఉంటే అంతా సవ్యంగానే ఉండేటువంటిది. వారి ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత భౌతిక ఆశీర్వాదాలను దూరం చేస్తుంది. వారి స్వార్థమే వారి పట్ల అనర్థంగా ఎదురైపోయిందనమాట. మన ఉద్దేశాలు మంచివి కాకపోతే ఫలితాలు కూడా విషాదమవుతాయి. నైతిక సంస్కరణకు దేవుడు ఎంతో విలువనిస్తాడు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నైతికమైనటువంటి సంస్కరణకు దేవుడు ఎంతో విలువనిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా ప్రియులారా, ఇంకా 10 నుంచి 15 వచనాలు కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజుతో మరి యొక్క అధ్యాయాన్ని మనం ముగింతో 1వ అధ్యాయాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ వచనం, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. చూసారా, నేను భూమికి నీ పర్వతములకు అనావృష్టి కలుగజేసి అంటున్నాడు దేవుడు. భూమి పనించే సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించుచున్నాను. సైల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలును, యెహోయాదాకు కుమారుడైనటువంటి మరి ప్రధాన యాజకుడిని యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాట ఆలకించడి. తమ దేవుడైనటువంటి యెహోవా ప్రవర్తనైనటువంటి హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. హగ్గై 1:12 13 అప్పుడు యెహోవా దూత అయినటువంటి హగ్గై యెహోవా తెలియజేసినటువంటి వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారి యొక్క సైల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బేలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించగా వారు కూడి వచ్చి రాజైన దర్వేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. హల్లెలూయా. వారికి ప్రియులు గమనించాలి, వారికి మరి కఠినమైనటువంటి శిక్ష విధించాడు. వారి అవిధేయతకు ఇది ఫలితం. మనం పరిస్థితులు కాదు, పరిస్థితుల వెనక ఉన్నటువంటి ప్రభువును మనం వెతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని నుంచి కోరుకోవాలి. ఇజ్రాయేలుకు కలిగినటువంటి ఈ కష్టాలని, కారణాలను ఏమిటో ప్రజలు గుర్తించాలి. అందరూ కూడా ప్రభు వైపు చూడాలి. దేవుడు శిక్ష విధించినప్పుడు ప్రజలు దేవుని వైపు చూసి పశ్చాత్తాపతులు అవ్వాలి. అంతేగాని పరిస్థితులు నిందించకూడదు ప్రియులారా ఎప్పుడు కూడా. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన అంతా కూడా మరి ఎలా ఉండాలంటండి, జాగ్రత్తగా ఉండాలి. భౌతిక ఆశీర్వాదాలు నేను మీకు రాకుండా చేశాను, అది నేను మీకు విధించినటువంటి శిక్ష అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఇది క్రమశిక్షణాత్మకమైనటువంటిది ప్రియులారా. మీరు నన్ను విస్మరించారు, నేను అప్పగించిన పనిని మీరు తప్పించుకోవడానికి కుంటి సాగులు చెప్తున్నారు అంటున్నాడు ఇక్కడ దేవుడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి సవాలుకు గొప్ప ప్రతిస్పందన లభించింది. ప్రజలు విధేయులే మందిర నిర్మాణానికి వెంటనే పూనుకున్నారు. జెరుబ్బేలు అధిపతి, గవర్నరు, యెహోషువ ప్రధాన యాజకుడు, వీరిద్దరు కాక శేషిత ప్రజలు ఉన్నారు. హగ్గై మాట్లాడింది వీరిని ఉద్దేశించి బబులోను చెర నుంచి విడుదలైనటువంటి వచ్చినటువంటి శేషిత ప్రజలారా అంటూ ఉన్నాడు. 1 సమూయేలు 15:22 అందుకు సమూయేలు తాను చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినాడు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలను అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వెలుగులో ఉన్నటువంటి ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారయ్యిందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నది. మనం దేవుని వాక్య వెలుగులో నడవాలి. దేవుని వాక్యం మనల్ని సాత్వికులుగానే చేస్తుంది. మనం దీన మనస్కులము అవుతాం ప్రియులారా. దేవునితో ఈ విధంగా మనం సహవాసం కొనసాగుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట విన్నారు, దేవునికి విధేయులైనారు. అంతేకాదు దేవునికి వారు భయపడ్డారు అనమాట. సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి వివేచనకు ఆధారం. మొదట జెరుబ్బేలు, యెహోషువ వీరిద్దరు కూడా దేవునికి ఆయన మాటలకు విధేయులైనారు. ముందు నాయకులు దేవునికి లోబడాలి, తర్వాత అలాంటి నాయకులకు ప్రజలు లోబడాలి. దేవుని నడుపుదలకు లోబడినటువంటి వారే ప్రజలు నడిపించగలిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ దేవుని నడుపుదలకు లోబడిన వాడే ప్రజలు నడిపించగలరు. అదే నాయకుని అర్హత. దేవుడు ఎరిగినటువంటి వాడు, దేవుని ఎరిగినటువంటి వారు నాయకులుగా ఉండాలన్నమాట. దేవునికి విధేయులై ఆయన యందు భయభక్తులు గలవారై దేవుడు వారిని లేవనెత్తుతాడు, వారిని స్థిరపరుస్తాడు. ప్రభు యుగ సమాప్తి పర్యంతం కూడా మనకు తోడై ఉన్నాడు అని అంటున్నాడు. వీరి విధేయతకు దేవుడిచ్చినటువంటి మరి
ప్రియులకు అవిధేయతకు ప్రతిఫలం ఉండదు, విధేయతకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు వీరి విధేయతను చూసి ఇచ్చిన బహుమానం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములకు వారికి బాప్తిసం ఇవ్వడి, శిష్యులుగా చేయడి అంటున్నాడు దేవుడు మత్తయి 28:19. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. నీవు దేవునికి సంపూర్తిగా విధేయత చూపినట్లయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ సంగతి దేవుని బిడ్డలు సరిగ్గా గ్రహించాలి. ఆయన చెప్పిన చోటికి వెళితే అదే నీకు దీవెన స్థలం, అదే సహవాస స్థలం. దేవుడు వారందరి మనుషులను, హృదయాలను, చిత్తమును కదిలించాడు. అప్పుడు వారు పనికి పూనుకున్నారు. జెరుబ్బేలు యెహోషువ ప్రవక్త పిలుపునకు ప్రతిస్పందించాడు. అధిపతి యాజకుడు ప్రజల ప్రవక్తతో సహకరించారు. యెహోజాదాకు ప్రధాన యాజకుడు, అతని కుమారుడే యెహోషువ. బబులోను ముట్టడి సమయంలో అతడే ప్రధాన యాజకుడు. అందరూ కూడా అతన్ని అన్ని అంతస్తులకు చెందినటువంటి వారు ఆలయ నిర్మాణంలో ఏకమయ్యారు. వారు సంఘటితంగా పనిచేశారు. ఈ యొక్క రెండవ సందేశం హగ్గై ప్రబోధించినప్పుడు అది సెప్టెంబర్ 24వ తేదీ క్రీస్తుపూర్వం 520 సంవత్సరం అనమాట. కాబట్టి సెప్టెంబర్ 1వ తేదీన హగ్గై తన మొదటి సందేశం ఇచ్చాడు. అతనికి దేవుడు ఇచ్చినటువంటి సవాలు అది. ప్రజలు వెంటనే ప్రతిస్పందించారు. కొండ ఎక్కారు, చెట్లు నరికారు, కలపను సమకూర్చి తెచ్చారు. నిర్మాణం మొదలైపోయింది. 24 రోజుల పని ముమ్మరంగా కొనసాగింది. ఇప్పుడు హగ్గై తన రెండవ సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సందేశంలో దేవుడు తన ప్రజలకు అభయహస్తం ఇస్తూ ఉన్నాడు, అభయ వాగ్దానం ఇస్తున్నాడు. నేను మీకు తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు. హగ్గై దేవుని ప్రవక్తకు గొప్ప క్రమశిక్షితుడు. పని ఏదైనా క్రమశిక్షణ పద్ధతిలో నిర్వహించగలిగినటువంటి వాడు. హగ్గై నుంచి మంచి వ్యవహార దక్షత కలిగినటువంటి మంచి నాయకుడైన ఆయన ఆలయ నిర్మాణ పనుల్లో వారిని సంఘటితపరిచి తాను వారి చేత పని చేయించడానికి స్ఫూర్తిని, ప్రేరణ కలిగించాడు. వారు పనిచేస్తూ ఉండగా హగ్గై వారిని ఎంతో ప్రోత్సాహపరిచాడు. దేవుడు ఎంతో ఆనందించాడు. దేవునికి మహిమ, పనివానికి ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి 70 సంవత్సరాల చెరానంతరం కొందరే శేషిత ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చారు. కొందరు యూదులు యెరూషలేముకు తిరిగి రాలేదు. వారు బబులోనులో ఉండిపోయారు. పరాయి దేశంలోనే స్థిరపడిపోయారు. వారు బబులోను దేశంలో ఆయా వృత్తి వ్యాపారాల్లో తలమునకలైపోయారు. అక్కడే సొంత ఇల్లు కట్టుకున్నారు. చెరలో ఉన్నటువంటి కాలంలోనే పిల్లల్ని కన్నారు. క్షేమంగా ఉన్నారు. ఉన్న చోటు వదిలి వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు వాళ్ళంతా కూడా. అయితే స్వదేశానికి వచ్చినటువంటి కొంతమంది శేషిత ప్రజలు వీరే దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే వీరి ఒక్క ఉత్సాహం అంతలోకే నీరు గారిపోయింది. ప్రియులారా, కట్టడం పని 16 సంవత్సరాలు, ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 520 క్రీస్తుపూర్వం 520 సంవత్సరాలు హగ్గైని దేవుడు లేపాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. యెహోవా ఆజ్ఞగా దేవుడు పని ఏది చెప్తే హగ్గై ఒక ప్రవక్తకు అదే పలికాడు. హగ్గై చేత పలికించినవాడు యెహోవా. ఈ గ్రంథం యొక్క చారిత్రక నేపథ్యం ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉన్నదన్నమాట. దర్యావేసు పేర్కొనబడింది. హగ్గై 1:13. అప్పుడు యెహోవా దూతైనటువంటి హగ్గై యెహోవా తెలియజేసినటువంటి వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది యెహోవా వాక్కు. హగ్గై గ్రంథంలో దేవుని మందిరం ప్రధాన అంశం. మందిర నిర్మాణంలో ప్రతి వ్యక్తి, రాజకీయ, మత నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మందిర నిర్మాణ ప్రక్రియలో ప్రజలలో సమైక్యతాభావం అలవడుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వ విషయాలలో ఉన్నంత ఆసక్తి దేవుని విషయాల్లో తప్పక ఉండాలి. అలా లేచి వారికి ఈ హగ్గై గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప పాఠాన్ని మనం చెప్తూ వచ్చానమాట. కాబట్టి సువార్త వ్యాప్తి, దేవుని సంఘాభివృద్ధి, ఈ రెండు కూడా ప్రతి విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వాటిని ముందు చేసి ప్రియులు గమనించాలి. తర్వాత మన సొంత విషయాలు చూసుకోవాలి. అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వైఖరి అనమాట. ఏవేవో అవాంతరాలు సంభవించినప్పుడు దేవుడు మనకు ఈ సంఘటన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం నేర్పుతున్నాడు అని చెప్పి ఆలోచించాలి. అంతేగాని నిరాసక్తంగా, నిర్లిప్తంగా కూర్చోకూడదు. ప్రియులారా, కష్టాలు నష్టాలు వస్తే యేసుక్రీస్తు సంభవం వరకు దేవుడు అని మనం మర్చిపోకూడదు. బ్రతకడం అంటే క్రీస్తు, చావటం అంటే లాభం అనే గ్రహింపు మనకి ఉండాలి. ఈ గ్రంథ సందేశం కూడా అదనమాట. మన దేవుడు సమస్తమును మన మేలు కొరకే జరిగించేటట్లు చేయగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, మన దృష్టి ఆయన వైపే కేంద్రీకరించాలి. మనం విశ్వసనీయులమై ఉండటానికి దేవుడు పిలిచాడు. మన కర్తవ్యం, మన నమ్మకం నిర్వహిస్తూ ఫలితాలను ప్రభువుగా అప్పగించాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యం, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని మత్తయి సువార్త 6:33 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇది ప్రభు కార్యమునకు సమయం కాదా? నీ యొక్క పనులకు ఏదైనా సరే సరైనటువంటి సమయం అంటవా? గమనించాలి. దేవునిని మన జీవితాల్లో, మన జాబితాలో మొదట ఉంచాలి. ఆయనకి అన్నిట్లో ప్రాముఖ్యతనివ్వాలి. అలాగైతే దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాడు. స్వార్థానికి ప్రథమ స్థానం ఇస్తే మన ఆశీర్వాదాలను పోగొట్టుకున్నటువంటి వారు అయిపోతూ ఉంటుంటాం. ప్రియులారా,
హల్లెలూయా. లేవికాండం 26వ అధ్యాయంలో ఈ సంగతి నొక్కి చెప్పబడింది. మీతో నేను చేసినటువంటి నిబంధన స్థాపించేదను అంటున్నాడు లేవికాండం 26వ అధ్యాయం 9వ వచనంలో. నా మందిరం మీ మధ్య ఉంచేదని అంటున్నాడు లేవికాండం 25:11. నేను మీ కాడి పలువురిని మీ కాడి మరి పలువురు ఆ యొక్క దాన్ని చూసినట్లయితే నా మందిరం మీ మధ్య ఉంచుతాను అంటున్నాడు దేవుడు. నేను మీ కాడి పలుపులను గమనించాలి ప్రియులారా. ఏంటంటే ఈ కాడికి ఉండేటువంటి ఆ యొక్క పలుపులను ఏం చేస్తానంటున్నాడు దేవుడు, మన మందిరం నుంచి మన మాడివి ఆ కాలి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. లేవికాండం 24:14-15 మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరించగా నా కట్టడలను వింటే మీరు బలగర్వం భంగపరిచి ఆకాశం ఇనువలే భూమి ఎత్తడవలే ఉంచాను. చూసారా ఎందుకని భూమి వేడెక్కుతుంది అంటే ఇదే మనిషి అజ్ఞానం వల్ల అనమాట. మనిషి అమ్మాయి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, మీ జీవితం యేసుక్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చి చూడండి. మరెన్నో అద్భుతాలు మీరు స్థాపిస్తారు, అద్భుతాలు మీరు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. ప్రవక్త హగ్గై హెచ్చరిక ప్రబోధాలు విని అధిపతి యాజకుడు ప్రజలందరూ కండ్లు తెరిచారు, నడుం కట్టారు, దేవాలయం నిర్మించడానికి ఉపక్రమించారు. దేవుడు వారిని ఆవరించి పరామర్శించి తోడయుండి సహాయం చేసి నడిపించాడు. పని వారికి నాయకులు దేవుడిచ్చినటువంటి సవాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందనమాట. వారి హృదయాలు కదిలించబడినవి, వారు మరి కార్యోన్ముఖులై ముందుకు సాగారు. దేవుని పని భయంతో నమ్మకంగా చేయుటకు పూనుకున్నారు వాళ్ళంతా కూడా. దేవునికి స్తోత్రం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలుగుతారు ప్రియులరా? లూకా 12:35 మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపం వెలిగించనీయుడి. లూకా 2:49 మీరు చూసినట్లయితే నేను నా తండ్రి పనుల మీద మరి ఉండవలనని ఆయన మేలు చేయొచ్చు సంచరించుతుండే అపోస్తలుల 10:38 మేలు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మనకు వర్షమునిచ్చేది ఏకైక సత్య దేవుడే. ప్రజల పాపములకు శిక్షగా ఆయన అప్పుడప్పుడు కూడా వర్షం కురవకుండా చేస్తాడు. ఈ సంగతిని ప్రవక్త ప్రజల దృష్టికి తెచ్చాడు. వెంటనే చెర నుండి వచ్చినటువంటి కొద్ది మంది దేవాలయ నిర్మాణానికి నడుం కట్టారు. దేవుని మాట వినేటువంటి వారు దేవుని కోసం పనిచేస్తారు. దేవునికి స్తోత్రం. హగ్గై దేవుని నుంచి పొందినటువంటి సందేశాన్ని ప్రజలకు అందించాడు. హగ్గై దేవుని దూత, దేవుడు వారికి తోడై ఉంటాడు అన్నాడు. కాబట్టి ఈ మాట ప్రజలకు ఎంతో ప్రోత్సాహకరమైనటువంటిది. వారి విధేయత భక్తిభావం మూలంగా ఆయన వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. అన్ని కాలంలో కూడా దేవుని ప్రజలు మరింత కష్టించి మరింత ఘన విజయాలను సాధించి పురుకొల్పడానికి దేవుని సన్నిధి వారితో ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చెరలోని యూదులు తమ సొంత దేశం వెళ్ళిపోవచ్చని చెప్పి కోరేసి ఆజ్ఞ జారీ చేశాడు. వారు వెళ్ళి దేవాలయం నిర్మించాలని చెప్పి దేవుని చిత్తం. అయితే హగ్గై జకర్యాలు శేషిత ప్రజలను ఉత్తేజపరిచినప్పుడే వారిలో కదలిక వచ్చింది. దేవాలయాన్ని వారు కట్టి ముగించినప్పుడు సైతానుకు అపజయం సిగ్గు కలిగినాయి. కాబట్టి హగ్గై జకర్యాలు చెప్పినటువంటి ప్రవచనాలలో మెస్సయ్య రాకడ సూచనలు ఎన్నో ఉన్నాయి. దేవాలయ నిర్మాణాన్ని వాయిదా వేసినందుకు మరి దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాడని చెప్పి వారు గ్రహించాలి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, నిరుద్యోగం, పంటలు పాడైపోవడం ఇలాంటివన్నీ కూడా దేవుని తీర్పు భాష అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయకులు మొదట మరి ఎలా ఉంటారు? డల్గా ఉన్నట్టుంటారా? ఉండరు, యాక్టివ్గా ఉంటారు. హగ్గై సేవకు పూర్తి ప్రతిస్పందన లభించింది. జెరుబ్బేలు, యెహోషువ మాత్రమే కాక శేష ప్రజలందరూ కూడా ప్రవక్త సందేశాన్ని దేవుని మాటగా గైకొన్నారు, పనిచేశారు, ముగించారు. అలాగే తాము స్వదేశానికి ఎందుకు వచ్చారో అది మర్చిపోయి సరంబి వేసిన ఇళ్లలో హాయిగా కూర్చొని కునుకుపాట్లు పడినటువంటి ప్రజలను హగ్గై మేల్కొల్పాడు. మీరు దేవుని మందిరం నిర్లక్ష్యం చేయటం వలనే మీకు ఈ యొక్క అగచాట్లు, కడగండ్లు. అయితే హగ్గై సందేశానికి ప్రభావితులై ప్రజలందరూ కూడా చేయి కలిపి 4 సంవత్సరాలు ఆలయ నిర్మాణాన్ని ముగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.